ఎంత అవుతుంది mod a square mod b square plus 2 times of a bar dot b bar is equal to mod a square plus mod b square minus 2 times of mod a mod b. ఎలా కట్ అయిపోతాయి 2 కూడా కట్ అయిపోయింది. is equal to mod a mod b and cos of the angle between them is equal to minus of mod a minus of mod b. A B are non-zero numbers are complex numbers are A and B are non-zero complex numbers. Points in the orthogonal plane అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 180 అని వచ్చింది. ఆల్ఫా 180 యాంగిల్ బిట్వీన్ Z1 అండ్ Z2 180 అని వస్తుంది. Z1 కి Z2 కి మధ్య యాంగిల్ 180 అని ఇస్తున్నాడు. అంటే ఇవి డైరెక్షన్స్ ఆపోజిట్ లో ఉంటాయి. ఒకే లైన్ మీద ఉండి డైరెక్షన్స్ ఒక రకం. ఓ అనుకుంటే ఓ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. దీని మీద రొటేట్ చేస్తే 180. ఇది డైరెక్షన్ వాళ్ళు ఇచ్చింది. మనం అడుగుతున్న దాంట్లో ఒకటి Z3 ఏదో ఇచ్చారు. దీనికి సింప్లిఫై చేస్తే Z1 ప్లస్ I టైమ్స్ ఆఫ్ Z3 మైనస్ Z1 ఇదేనా ఇచ్చింది. ఫస్ట్ ఇస్ ఈక్వల్ టు mod Z1 ప్లస్ mod Z3 మైనస్ Z1 ఇలా ఇచ్చారు. దీని లోపల I పెట్టుకున్నా mod I 1 కదా అలాగే I 1 అయిపోయిందా mod Z1 plus Z3 minus Z1 mod I is 1. This is data. So sum of the complex numbers అంటాం. Z3 minus Z1 అని I తో మల్టిప్లై చేస్తాం. ABC form a right angle triangle, ABC form a euclid triangle, ABC form a an obtuse angle triangle which in data center. ఈ ఒకే లైన్ లోనే అనుకుందాం ఆరిజిన్ ఈ రెండు పాయింట్ మరి O Z3 Z1 ఇది Z3 ఎక్కడ ఉండాలి అవన్నీ I Z3 ఒకే లైన్ లో ఉండాలి I times Z3 minus Z1 ఒకే లైన్ లో ఉండాలి దీని డేటా ప్రకారం ఇది స్క్వేర్ చేసినా ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకొని ట్రై చేయొచ్చు సమ్ బీటా అనుకొని mod of Z1 plus beta is equal to mod Z1 plus mod beta mod of Z1 plus beta is equal to
లేదా స్క్వేర్ చేసి Z3/Z1 కూడా చూడాలి. లేదా ఇది కామన్ తీసి ప్లస్ ఐ అలా చూసినా కూడా అది 90 కనిపిస్తుంది. మరి ఇంకేమన్నా ఉన్నాయా ఇది కాకుండా? మెయిన్ కాదు సొల్యూషన్ కూడా ఇచ్చినారు. అట్లాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2 +or-5 ఇచ్చారు. మనం అనుకుంది డైరెక్షన్ ఆపోజిట్ అని. -5 ఉన్నది కానీ +5 లేదు అది ఇచ్చిన డేటా. అబౌట్ Z1 90 ఉందని ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏమున్నాయా? ఎవరి హ్యాండ్స్ రైజ్ చేసి అర్థం కావట్లేదు దీంట్లో. మరి హలో సార్. ఏ క్వశ్చన్? 47th క్వశ్చన్ సార్. అడ్వాన్స్ లో అంటే ఒక ఆప్షన్ లో సేమ్ ఇచ్చారు. 47th సేమ్ ఏంటి? λ1 μ2 ఇచ్చారు. ఇంకా కూడా అక్కడ ఇంకోసారి ఇచ్చారా? అక్కడ 2 లాంబ్డాని ఇచ్చారు. అది కూడా కీలో ఇచ్చారు. λ1 λ2 అది μ ఏ ఉంటదమ్మా. λ1 μ2 ఏ ఉంటది. ఏ ఉండొచ్చు అనుకుంటా. ఆప్షన్ అది ఇచ్చారా? అది ఇచ్చారు సార్. ఏ ఉంటదమ్మా. λ1 2 ఉండవు. ఓకే అది జస్ట్ పాసిబుల్. మామూలుగా అయితే చేయొచ్చు కదా, సింప్లిఫై చేసి. చేశాను సార్. అదే వస్తుంది. ఎలిప్టిక్ λ = 1 μ = 2 అయితే μ = అయితే ఎలిప్స్ వచ్చింది అనుకుంటా సార్. ఇంకేమున్నాయి ఆప్షన్స్ అది కాకుండా? సింగిల్ ఆన్సరా? కాదు సార్, మల్టిపుల్ ఒక ఆప్షన్ వస్తుందా? అది కూడా ఏనేనా? మిగతా వాటికి ఏం అబ్జెక్షన్ లేదు సార్. ఇది ఒక్కటే 2 సేమ్ వాల్యూస్ ఇచ్చారు. హలో సార్. హలో సార్. చెప్పమ్మా నిజమా? ఇంకా ఆ క్వశ్చన్ అంతే సార్. ఓకే ఓకే అమ్మా. వారం కూడా మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్ రొటేషన్ మీద ప్రాబ్లమ్స్ మీకు అవకాశం 2 వారాలు ఇస్తాం వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ జామెట్రికల్ గా ఉండేవి ఏదో 2-3 కాన్సెప్ట్లు కొత్తగా వస్తాయి అంతే. పోనీస్ ఫార్ములా అండి. ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే ఇది ఎలా చూపిస్తాం? హౌ టు రిప్రజెంట్ యూజింగ్ ఆల్ఫా. డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఆర్గ్యుమెంట్ వైజ్ చూస్తాం. దిస్ ఫైనల్ బై ఇనిషియల్.
argument of Z3 minus 1. So this is the final. Initially is moved on to the final. Z2 minus 1 is represented by plus alpha. Alpha is taken as positive. Anti-clockwise అయితే ప్లస్ తీసుకుంటాం. అదే నేను దీనికి Z2 minus Z1 by Z3 minus Z1 రాస్తే మైనస్ ఆల్ఫా రాయాలి. మీరు అలాగే ఇక్కడ పెడితేనే ఇది బీటా. How to represent this beta? This is about Z2. So this is represented by argument reference sum. Z3, this is the final. Z3, Z2 minus Z1. Z1 minus Z2 by దీని మీద మూవ్ చేస్తున్నాం యాంటీ క్లాక్ వైజ్. Z3 minus Z2 is equal to beta. ఇది ఎలా మూవ్ చేస్తున్నాం? ఏదైతే న్యూమరేటర్ రాసావో డినామినేటర్ లో ఉన్న లైన్ సెగ్మెంట్ ని అబౌట్ కామన్ పాయింట్ రొటేట్ చేస్తాం. దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్ డిపెండ్స్ అపాన్ clockwise rotation is negative, anti-clockwise rotation is taken positive. నేను ఎలా పెట్టాను అనుకో, ఇప్పుడు ఏ డైరెక్షన్ ఇది రొటేషన్ clockwise. So it is about Z3. I am taking this as a final. arrow mark చూపిస్తున్నాను. Now I am representing argument of Z1 minus Z3 by Z2 minus Z3. So subtracted is Z3. దీని ఏం చెప్పాలి? ఇది ఏ డైరెక్షన్? ఇందాక ఏమన్నా యాంటీ క్లాక్ వైజ్ చూపిస్తాం. ఇదే డైరెక్షన్ చూపిస్తుంది క్లాక్ వైజ్. సో దిస్ ఇస్ రిప్రజెంటెడ్ బై సమ్ గామా అండ్ దిస్ ఇస్ మైనస్ గామా అండ్ గామా ఇస్ గ్రేటర్ దాన్ మైనస్ గామా. సో ముందు యాంగిల్స్ రాయడం రావాలి. కోనిస్ ఫార్ములాలో ఇది ప్రైమరీ. నెక్స్ట్ వన్స్ యు నో ద ఆర్గ్యుమెంట్, ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. నౌ హౌ టు రైట్ డౌన్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఎనీ కాంప్లెక్స్ నెంబర్ యూజింగ్ mod and amplitude. Any complex number is represented by mod z into e power I alpha 1 అనుకున్నాం. అలాగే ఇంకో కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే దాని ఆర్గ్యుమెంట్ రాస్తాం. రెండింటికి రేషియో అంటే రాస్తాం రేషియో ఆఫ్ దేర్ magnitudes and difference of their amplitudes. So difference is nothing but angle between them. So I am writing this one in terms of this is equal to Z3 minus Z1 divided by Z2 minus Z1 is equal to numerator magnitude of that complex number divided by magnitude of this complex number into e power I alpha. This alpha is taken positive if it is anti-clockwise direction. If it is taken negative if it is clockwise direction. The ratio, the length of the numerator by length of the denominator into e power I of angle between the common about that common point is equal to e power I alpha or minus I alpha depends upon anti-clockwise is plus, clockwise is negative minus alpha. దీన్నే కోనిస్ ఫార్ములా రాస్తారు. This is a complex number modulus of numerator by modulus of denominator into argument of this complex number, nothing but alpha if it is positive if it is anti-clockwise, negative if it is clockwise. మొత్తానికి mod పెట్టుకోవచ్చు. mod of this complex number at e power some alpha. That alpha is nothing but angle at the common point about that common point. There is nothing but argument of that complex number is alpha which is taken positive if it is anti-clockwise. Clockwise you have to take as minus alpha. ఒకటే డిఫరెన్స్. తెలుసుకుంటే వస్తే దీన్ని మనం కోని ఫార్ములా రాస్తారు. కోనిస్ ఫార్ములా రాస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లెంత్ తెలుసుండి మధ్యలో యాంగిల్ తెలిస్తే రెండు కాంప్లెక్స్ నెంబర్ తెలిస్తే మూడోది కనుక్కోవచ్చు. ఈక్విలేటర్ యాంగిల్ వెర్టిసెస్ కనుక్కోవడానికి కూడా ఇలాగే ఫాలో అవుతాం. You know the two vertices Z1 Z2, how to calculate third vertex. Z1 Z2 and this is Z3. You know that lengths are equal, triangle is equilateral. Length is denoted by its mod, difference of that one. Mod of Z1 minus Z2 is equal to mod of Z3 minus Z2 is also equal to mod of Z1 minus Z2. Triangle is equilateral. దీంతో మనం కండిషన్ రాసాం లాస్ట్ వీక్ లో. It is length is equal to some constant k. So Z1 by Z1 minus Z2 plus 1 by Z2 minus Z3 plus 1 by Z3 minus Z1 is equal to 0. That is also simplified as Z1 square plus Z2 square plus Z3 square. We proved some last week. Or this is equivalent to Z1 square plus Z2 square plus Z3 square minus Z1 Z2 minus Z2 Z3 Z3 Z1 is equal to 0 last week proved.
These are the vertices of a triangle, equilateral, then it satisfies. Last week lo manam maatladukunnam. Argument toti, if you know Z1 and Z2, find Z3 in terms of Z1 Z2. ఇది కనుక్కోవాలి. So I am writing rotating about any one of the point. 60m నేను ఎలా తీసుకున్నాను. This is equal to Z3 minus Z1 by Z2 minus Z1. I am interested to rotate this one about this Z1. I don't know what is Z3. Z3 is calculated. ఈ రెండు ఇచ్చారు అనుకుందాం. Known. These two are known points. So modulus of Z3 minus Z1 by Z2 minus Z1 into e power I. You know the angle is 60, but it is in anti-clockwise right the direction, written as plus 60. In equilateral triangle, these two are equal and cancel. So Z3 minus Z1 is equal to Z2 minus Z1 times e power I pi by 3. So from this you can calculate Z3. Direction ఇందాక నుంచి మూవ్ చేసాను యాంటీ క్లాక్ వైజ్ ఇది మూవ్ చేస్తే క్లాక్ వైజ్ సో దిస్ ఇస్ అనదర్ పాసిబిలిటీ కీపింగ్ Z1 Z2 fixed Z3 may be above this line or below this line if it is taken e power minus I by 3 you will get one more so this is you know Z1 you know Z2 minus Z1 and e power I by 3 these are everything is known right hand side so what about other possibility take as e power I by 3 as minus I by 3 you will get one more vertex there are two equilateral triangles corresponding to Z1 Z2 fixed రెండు తెలిస్తే మూడోది కనుక్కోవడం అబౌవ్ ఉంటుంది బిలో ఉంటుంది లైన్ అబౌవ్ ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది బిలో ఉన్నప్పుడు క్లాక్ వైజ్ వస్తుంది ఇదే డేటా సో we are again rotating this one onto this one I am writing again Z3 minus Z1 by Z2 minus Z1 is equal to mod of Z3 minus Z1 by Z2 minus Z1 into e power I minus pi by 3 reason is then you will get Z3 is equal to after cancellation Z1 plus Z3 minus Z1 times e power minus I pi. You can write as plus or minus. So using rotation we can calculate other one. Vamsi Japam. Vamsi. కాసేపటి నుంచి సరిగ్గా కనిపించట్లేదు సార్ కూడా కనిపించట్లేదా చిన్నగా అయిపోయింది ఏమి మంది ఏదో ఒక్కడే ఇంకా ఉన్నారు తన్మయ్ అందరికంతే ఉందా పరిస్థితి చాలా మంది ఎత్తున్నారు కనిపించట్లేదని ఏం మరి ఇక్కడ అంతా బాగానే ఉంది మరి అందరూ చాలా మంది ఉన్నారు ఒకసారి దీన్ని నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తానమ్మా మళ్ళీ జాయిన్ అవ్వండి ఎందుకంటే మీటింగ్ ఎండ్ చేసి మళ్ళీ చేస్తానమ్మా సరే చెప్తాం అప్పుడు అన్నయ్య వచ్చినప్పుడు చెప్పు
హలో సార్. ఇప్పుడమ్మా ఇప్పుడు ఓకే అనుకుంటా. బాగానే ఉంది సార్. ఇంత వేరే దానికి కనెక్ట్ అయ్యింది నెట్, వేరే కనెక్ట్ అయ్యింది. జానకి చేతులు ఎత్తేసాడు రెండు. జానకి సార్ ఇందాక బాగాలేదు కానీ ఇప్పుడు బాగానే ఉంది సార్. అదే విషయం చెబుతుంది. అంటే ఇందాక వీడియో కూడా ఎలా ఉందో మీకు పంపాను సార్. ఓకే ఓకే, నాకు ఎట పంపించినా ఇక్కడ కనెక్షన్ సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తాను నువ్వేం నేను. ఓకే సార్. కనెక్షన్ తేడా ఉందిలే. Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1. ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే ప్లస్ సమ్ ఈక్వల్ ట్రయాంగిల్ ప్లస్ 5/3 మైనస్ 5/3 రెండు పాసిబిలిటీస్. బిలో దిస్ లైన్ సెగ్మెంట్ అబోవ్ దిస్ లైన్ సెగ్మెంట్. ఈక్వల్ ట్రయాంగిల్ అలాగే స్క్వేర్ కూడా కనుక్కోవచ్చు. యు నో ద టూ వెర్టిసెస్. ఈ రొటేషన్ తోటి వెర్టిసెస్ కనుక్కోవడమే ఉంటుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్నోన్ వెర్టెక్స్ కనుక్కున్నప్పుడు ఇది వాడచ్చు. ఇప్పుడు ప్రొవైడెడ్ లెన్స్ ఆర్ నోన్, లేదా లెంత్ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ రెండు జాగ్రత్తలు చూసుకుని చేయాలి ప్రాబ్లమ్స్. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. రాష్ట్రానికి ఈక్వల్ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలి రాసుకోవచ్చు. అలాగే స్క్వేర్ కూడా ఇచ్చినా కూడా చేయొచ్చు. స్క్వేర్ వెర్టిసెస్ ఇస్తారు, అవి ఏవో రెండు ఇస్తే చాలు మనకి. ఏ రెండు ఇచ్చినా పర్లేదు. ఎగ్జాంపుల్ నేను adjacent వెర్టిసెస్ ఇస్తే how to calculate remaining two vertices, how to calculate C and D. ఈ రెండే తెలుసాము, ఇది కనుక్కోవాలి. సో అబౌట్ దిస్ పాయింట్ రొటేట్ చేయొచ్చు. ఇది ఇక్కడ యాంగిల్ క్లియర్ గా 90. సో నువ్వు డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఇష్టం ఇలా తీసుకుంటాను నేను, ఇలా ఉందనుకో. కాబట్టి ఇటువైపు కూడా రాయొచ్చు, ఇట్లాగే ఓటం కూడా ఉంటుంది కదా. అదే వెర్టిసెస్ కి స్క్వేర్ అవడానికి ఇటువైపు కూడా పాసిబుల్ కదా. ఇక్కడ కూడా C ఉండొచ్చు, ఇక్కడ D ఉండొచ్చు. ముందు రొటేట్ చేద్దాం. దిస్ లెంత్ ఈ సేమ్ యాజ్ దిస్ లెంత్. అబౌట్ Z3 కాబట్టి ఇట్లా రాస్తాం. ఇఫ్ యు నో Z3, Z2 అండ్ Z1 ఈ రెండు తెలిసింది అనుకుంటాను. ఇది తెలియదు. ఐఎమ్ రైటింగ్ యాజ్ దిస్ యాజ్ Z. దీని మీద మూవ్ చేద్దాం, ఇది దాని మీద మూవ్ చేద్దాం. ఇది క్లాక్ వైజ్ Z మైనస్ Z2 బై Z2 మైనస్ Z1 is equal to mod of Z minus Z2 by Z2 minus Z, Z1 minus Z2 is equal to e power I pi by 2. That is minus sign because the rotation of angle is clockwise. That's why I am writing plus minus pi by 2. You know that e power minus pi by 2 is minus sign. These two are lengths are equal, these two cancel. So Z minus Z2 is equal to, we can write as Z1 minus Z2 into e power I minus pi by 2. We can write as cos of minus pi by 2 plus I sin of minus pi by 2. This is 0 and this is minus 1. This becomes minus sign. From this we can calculate Z as Z2 minus I times Z1 minus Z2. ఇందాడు కూడా ఇట్లాగే ఉందాం, ఏదో ప్రాబ్లం అడిగారు, అది కూడా ఇట్లాగే వచ్చినట్టు ఉంది చూడండి. ఇట్లాగే వచ్చిందాం ఇందాడు కూడా. ఇది అబౌట్ Z2, ఇందాక Z1 ప్లేస్ లో వచ్చింది అలాగే. దీనికి మోడ్ పెట్టి మోడ్ ఆఫ్ అని ఇచ్చారు. Z ఇది కూడా తీసుకోండి. అదే ఇక్కడ Z తీసుకుంటేనా మళ్ళీ ఇట్లా రొటేట్ చేస్తాం. ఇది రొటేట్ చేయడం మళ్ళీ క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఇలా కూడా రొటేట్ చేస్తాం దిస్ Z. సో దిస్ అదర్ పాసిబిలిటీ Z minus Z2 by Z1 minus Z2. Again length equal, that is equal to some constant into e power I plus pi by 2 రాయాలి. This is clockwise, ఇందాక యాంటీ clockwise. Plus pi by 2 is plus I. Therefore Z is equal to Z2 plus I times Z1 minus Z2. If you know the three vertices, we can calculate the fourth vertex by simply midpoints equation. రెండు కనుక మూడోది కనపచ్చు కదా. నేను మళ్ళీ దానికి స్పెషల్ గా కావాలన్నా రొటేట్ చేయొచ్చు. లైక్ దిస్ ఇస్ సమ్ ఆల్ఫా. సో దీని మీద రొటేట్ చేయొచ్చు. ఇది ఒక రొటేషన్, ఇది ఒక రొటేషన్. దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్. అగైన్ యూ కెన్ గెట్ దీస్ టూ వెర్టిసెస్. తెలిస్తే కనుక ఇది ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఈ మిడ్ పాయింటే కదా, ఈ రెండు మిడ్ పాయింటే ఇది. కెన్ క్యాలిక్యులేట్ ఫోర్త్ వెర్టెక్స్. మూడోది కనుక్కొని నాలుగోది చెప్పండి. అలా కాకుండా ఎలాంత డయాగనల్ తెలిసినా కూడా కనుక్కోవచ్చా తెలిస్తే. I know Z1, how to calculate these two. ఈ రెండు తెలిస్తే ఆ రెండు కనుక్కోవడం ఎలా. Z1 తెలుసు, Z2. That is the points opposite to diagonal. Diagonal opposite vertices తెలిస్తే remaining two vertices B and D ఎలా కనుక్కోవాలి. You know A vertex and B vertex. దీన్ని fx కూడా అంటారు. Point in complex plane can also be calling as fx.
fx of a point known as ends of diagonal of a square. How to calculate other two x's? జాయిన్ చేస్తే మనకి వీటి మధ్య సైడ్స్ మధ్య రేషియో తెలుసాం. ఇఫ్ యు నో దిస్ ఇస్ a sides ratio t and t, this becomes root 2t. Now we can rotate about this point onto that one. This is equal to, this is known and this is unknown, z. ఒకటే అన్నాను మీరు ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని బట్టి ఇక్కడ 90 ఉంది, దాని దీని మీద రొటేట్ చేయడం లేదా 45 రొటేట్ చేద్దామా? ఏ డైరెక్షన్ అమ్మ? సో ఐ రిక్వైర్ z. దీని దాని మీద రాద్దాం. అబౌట్ z minus z2 divided by z1 minus z2. About z2 is equal to length of z minus z2 by z1 minus z2 mod into e power I. So rotation is, this is rotated on this one is pi by 4 plus pi by 4 because it is a anti-clockwise direction, plus pi by 4. So the length ratio ఇక్కడ ఉందా మనకి. This is equal to numerator and denominator. Numerator is t, denominator is root t into e power I pi by 4. T cancel, then cross multiply, you will get the z value. Z minus z2 is equal to e power I pi by 4 root 2 times z2, z1 minus z2. From this z is equal to z2 plus e power I pi by 4 by root 2 into z1 minus z2. We can simplify this one as cos pi by 4 plus I sin pi by 4 by ఎంత రాసుకోవచ్చు దీని ద్వారా తెలిసి ఇది కనుక్కోవచ్చు అనుకున్నాను. వెరిసెస్ కనుక్కోవడం కూడా లెంత్ తెలిసి ఉంటే వాటి మధ్య యాంగిల్ మనకు కన్ఫామ్ గా తెలిసేదాం. కోనీస్ ఫార్ములా యొక్క మనం మేజర్ గా చూసుకోవాల్సింది ఆర్గ్యుమెంట్ తెలిసి ఉంటే వాటి మధ్య యాంగిల్ ఎలా కనుక్కోవాలి. ఆర్గ్యుమెంట్స్, టూ లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ ఎలా రాస్తాం, ప్యారలల్ ఉంటే ఎలా రాస్తాం. లైన్స్ ప్యారలల్, స్టాండర్డ్ లైన్ ఈక్వేషన్ లాస్ట్ వీక్ లో రాస్తాం. z into alpha bar plus z bar alpha plus some constant beta is equal to 0. Alpha is complex whereas beta is real. This is a line equation in complex plane. అలాగే సర్కిల్ కూడా రాసాం. z bar plus alpha z bar plus alpha bar z plus some constant k equal to 0. దాని నుంచి కూడా సర్కిల్ సెంటర్ రేడియస్ రాసాం. ఇది లైన్ ఈక్వేషన్. దీన్ని బట్టే రాస్తాం. కాంప్లెక్స్ స్లోప్ అని ఉంటుంది, is denoted by minus alpha by alpha bar. Complex slope of line. Complex slope of line is minus alpha by alpha bar. 2 points are taken on that line z1 and z2. We can substitute both z1 and z2 on this line and the difference is calculated and minus alpha by alpha bar is calculated. If you substitute first point z1 into alpha bar, z1 bar alpha plus beta is equal to 0. From this z2 into alpha bar, z2 alpha plus b equal to 0. Subtract these two. z1 minus z2 into alpha bar, z1 bar minus z2 bar into alpha is equal to 0. From this, what about alpha by alpha bar? z1 minus z2 into alpha bar is equal to minus of z1 bar z2 bar divided by alpha. So calculate minus alpha by alpha bar is z1 minus z2 by z1 bar minus z2 bar is minus alpha by alpha bar. This is a complex slope joining of 2 points. z1 z2 are two numbers, 2 points on a line. Then its complex slope is given by difference of the complex number by its conjugate. When a line equation is given, its complex slope is minus alpha by alpha bar. If the two lines are parallel, L1 is parallel to L2. Their complex slopes is named as generally omega 1 and omega 2. They are equal. Complex slopes equal. Lines parallel. L1 is parallel to L2. When the complex slope, lines are perpendicular, complex slopes is. One line is perpendicular to other. Their complex slope sum is equal to 0. And that like a chapacham. There is some also some real slope. Minus of real part of alpha by
alpha. Imaginary part of alpha minus a by b అనేది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ 2D జామెట్రీలో ఎలా ఉంటుందమ్మా, దాన్ని మనం ఈక్లిడియన్ ప్లేన్ అంటాం. దీని స్లోప్ మైనస్ ఏ బై దీన్ని రియల్ స్లోప్ అని రాస్తాం. ఇక్కడ స్లోప్స్ లైన్స్ ఈక్వల్ అంటే మైనస్ a1 by b1 ఈక్వల్ టు మైనస్ a2 by b2 m1 ఈక్వల్ టు m2 రాస్తాం. ఇది అలా రాయకూడదు కాంప్లెక్స్ కోడ్. కాంప్లెక్స్ ప్లేన్ లో ఉన్నదాన్ని డైరెక్ట్ గా కాంప్లెక్స్ ప్లేన్ రాసేస్తాం. రియల్ లైన్ లో మార్చుకొని కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. దీనికి ప్యారలల్ ఉండే లైన్ స్లోప్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు. దీన్ని z ఈక్వల్ టు x ప్లస్ i రాసి దీనిలా మార్చుకొని కూడా చేయొచ్చు. రియల్ లైన్ రియల్ స్లోప్ అండ్ కాంప్లెక్స్ లైన్ కాంప్లెక్స్ స్లోప్. Complex slopes equal, here is real slopes equal. Complex slope sum 0, here real slopes product minus 1. అంటే వేరు వేరే అంటే రాసే విధానం మార్పు, నోటేషన్స్ కాంప్లెక్స్ ప్లేన్ లో వేరే ఉంటాయి. అలాగే ఒక పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి సమ్ బీటా ఇంటి z ఇంటూ ఆల్ఫా బార్ z బార్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. How to calculate perpendicular distance from it? Just to substitute the point, beta value ఏదైనా పెట్టుకోం. Some z naught అని రాస్తున్నాం. Z naught alpha bar, z naught bar alpha plus beta mod divided by 2 times of mod alpha or mod alpha bar. This is a perpendicular distance from a point to a line in complex plane. Substitute the point divided by 2 times of mod alpha. Derivations అన్న అక్కడ రాసాం, నేను ఇక్కడ రాయట్లేదు. ఆర్గ్యుమెంట్ తోటి లైన్ ఈక్వేషన్ ఎలా రాస్తారు? లైన్ ఈక్వేషన్ రాసాము కాంప్లెక్స్ స్లోప్ లో. How to calculate? To the 2 points z1 z2. I am writing a variable point is z here. Now about z2, the direction, this is a, this is p and this is b. PA and PB బార్ ఎలా ఉంటాయి డైరెక్షన్స్? PA PB బార్. PA P నుంచి A కమ్ PA బార్. P is initial and A is terminal. PB bar P is initial and terminal. What is the angle between them now? Angle between PA bar and PB bar 180. About z rotate చేద్దాం. We can write as argument about z minus z2 by నేను ఇలా రాస్తున్నాను, దీని మీద రొటేట్ చేస్తాను. z minus z1 by z minus z2 is equal to argument is denoted by 5. అప్పుడు మనకు వచ్చేది కేవలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకే వచ్చింది. P is lies in between z1 and z2. P lie between z1 comma z2. Line segment joining z1 z2. అలా కాకుండా z1 z2 ఇక్కడే ఉంటాయి. ఇందాట్లాగే z1 z2 ఇక్కడ రాస్తున్నాను. ఇందాట్లాగే P ఇక్కడ పెడతాను about this point P. So what about the PA and PB directions now? This is P represented by complex number z. P not lie between z1 comma z2. That means ఇటువైపున పర్లేదు అటువైపున పర్లేదు. నేను అటువైపు రాసే ఎగ్జాంపుల్ నేను ఇటువైపు కూడా రాయొచ్చు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అబౌట్ z అని రాయాలి. The same process. Argument of PA bar touch the direction P నుంచి చేద్దాం. ఇది ఇట్లా ఉంటుంది, ఇది కూడా ఇటే ఉంటుంది. రెండు కూడా ఒకే వైపు వస్తాయి. PA bar PB bar is equal to z minus z1 by z minus z2. ఆర్గ్యుమెంట్ ఎంత రాయాలి? లైక్ వెక్టర్స్ యాంగిల్ ఇస్ 0. ఇట్లా రాస్తే ఏమొచ్చింది మనకి? ఎక్సెప్ట్ లైన్ సెగ్మెంట్ ఈ మధ్యలో రాదమ్మ, ఈ పార్ట్ రాదు. బికాజ్ z is outside ఇది రాదమ్మ, మనకి ఈ పార్ట్ రాదమ్మ. If the argument is 180, we will get only between z1 and z2. If the argument is 0, you will get the outside of the line segment z1 z2. So మనకి లైన్ ఈక్వేషన్ రావాలంటే మొత్తం కావాలి. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం రాయాలి? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ z1 z2. వాట్ అబౌట్ దేర్ పాజిటివ్ argument of z minus z1 by z minus z2. Argument is either 0 or pi. Then it represents a line joining 2 points. This is your conclusion. From sub conclusion ఏం చేద్దాం? Argument of z minus z1 by
z minus z2 అన్నాం అనుకో. If I am writing as 0 as argument, నువ్వు ఇలా తీసుకుంటే z1 z2 తీసుకుంటే ఇప్పుడు ఏం చెప్పాలి? It gives only 2 rays. 2 rays అని రాయాలి. Don't write down line, but equation is same, but not gives entire line. In third case, only line segment joining z1 z2 ఇంతవరకే ఎప్పుడు తీసుకుంటాం. ఆర్గ్యుమెంట్ ఏం రాయాలి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z minus z1 by z minus z2 is equal to 5. రెండు తీసుకుంటే ఈ పార్ట్ కలిపి లైన్ అని చెప్పాలి. లైన్ జాయినింగ్ z1 z2. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాం. ఆర్గ్యుమెంట్ ని బేస్ చేసుకొని లైన్ చెప్పేటప్పుడు రేసా ఆర్గ్యుమెంట్ 180 ఉంటేనేమో బిట్వీన్ సెగ్మెంట్ z1 z2 రాయాలి. Line joining the point x1 comma y1 as a first point, x2 comma y2 as a second point in complex plane. Just gives line segment if argument is 180. If it is 0, it gives 2 rays. Whenever it is, అది నీకు అర్థం కానప్పుడు డైరెక్షన్ చూసుకోవాలి. వెక్టార్ లాగా చూసుకొని చెప్పాలి. లైక్ వెక్టారా అన్లైక్ వెక్టారా చూసుకొని జాగ్రత్తగా చెప్పాలి. ఇది ఇంపార్టెంట్. వెక్టార్స్ చూసుకొని చెప్పాల్సిన యాంగిల్. ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. లైన్ అన్నప్పుడు ఏం చెప్తాం? మొత్తం చెప్తాం కానీ సగం చెప్పం కానీ. ఎందుకని ఎంటైర్ 0 or 180 తీసుకుంటాం. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ divided by another complex number if 2 points are fixed in the plane, the argument of any variable point about a variable point z minus z1 by z minus z2, if it is either 0 or 180, the complex number is the ratio of that complex number z1 z2 represents a line segment joining z1 z2. Line segment joining z1. Whenever arguments are 0 and 180, what about the nature of the complex number? Argument of z minus z1 by z minus z2 is equal to 0 or 180. 0 or 180. Then చెప్పాలి. ఆర్గ్యుమెంట్ 0 గా 180 ఉంటే లైన్ జాయినింగ్ లోకస్ ఆఫ్ z. లైన్ జాయినింగ్ z1 కామా z2. ఇది మనకు వచ్చేది. లైన్ జాయినింగ్ z1 కామా z2 అని చెప్తాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z minus z1 by z2 minus 0 or 180, లైన్ జాయినింగ్ ద z1 z2 రాస్తాం. దీన్ని whenever they are line join, arguments are 0 comma 180, the complex number nature is z minus z1 by z2 is purely real. It should lie on real axis. So you know, in standard case representing a complex number, argument is 0, it is positive real axis. Argument is 180, negative real axis. Argument 0 positive real axis, argument 180 negative real axis. రెండు వస్తున్నాయి కాబట్టి ఏమనాలి? It should lie on a purely real number. So a complex number is purely real, therefore a complex number is equal to its conjugate. A purely real number complex number, this is equal to z minus z2 is equal to its conjugate. ఇది క్లాస్లో కూడా ఇందాక వచ్చాయి కదా, లైన్స్ ప్యారలల్ కాంప్లెక్స్ లోబ్స్ ఈక్వల్ అవి వస్తాయి. z minus z1 by z minus z1 bar is equal to z minus z2 by z2 minus z1 bar అలాగే వస్తాయి. ఇది మార్చుకుంటారు. ఇది ఇక్కడ మార్చుకుంటే z by its conjugate something by its conjugate. కాంప్లెక్స్ లోబ్స్ ఈక్వల్ అయ్యాం ప్యారలల్ లైన్స్ అయితే. ఇది రాస్తాం. దీనికి కొద్ది క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చేద్దాం. డిటర్మినెంట్ 0 ఏరియా మన వారం రాస్తాం. I by 4 times z కామా z bar కామా 1 z1 కామా z1 bar కామా 1. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి రాస్తే వచ్చేద్దాం. ఇది ఎలాగో 0 కాదు కాబట్టి తీసేస్తాం. సో ఈ ఇటులో ఏది రాసినా కరెక్టేనా? ఆర్ యూ కెన్ రైట్ దిస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇదం, ఇది కరెక్ట్, ఇది కరెక్టే. అండ్ ఈ కేసులో కూడా కరెక్టే, కానీ ఆర్గ్యుమెంట్ ఉంటే మోర్ క్లారిటీ ఉంటుంది. బిట్వీన్ సెగ్మెంటా అవుట్ సైడ్ సెగ్మెంటా? 0 ఉంటేనేమో అవుట్ సైడ్ అమ్మ, 180 ఉంటేనేమో బిట్వీన్. దీన్ని మనం సెక్షన్ ఫార్ములా కూడా చెప్తారు. టేక్ z is should be line in this one. నేను t is to 1 అని అనుకోం. ఈ పాయింట్ ఎలా కనుక్కుంటాం? హౌ టు క్యాలిక్యులేట్ z now? z1 calculated t into z2. నేను కొద్దిగా 1 minus t అని రాస్తున్నాం. సమ్మేషన్ 1 వచ్చేటట్టు రాస్తాం. t కామా 1 minus t ఇట్లా రాయచ్చా? t z2 plus 1 minus t into z1 divided by t plus 1 minus t where t is real. t belongs to real. ఇప్పుడు మనకి మిడిల్ లో ఉంది అనుకో, వాట్ ఇస్ ద రేషియో? t by 1 minus t should be greater than 0.
దట్ ఎంప్లాయిస్ p లై బిట్వీన్ 0 to 1. ఇది ఎలాగో 1 కాబట్టి తీసేస్తాం. ఒకసారి ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఇచ్చారు అడ్వాన్స్ అంటే t స్పెసిఫై చేశారు, అప్పుడు దాని ఆర్గ్యుమెంట్ ఎంత ఇట్లా రాస్తే z మైనస్ z1 బై z మైనస్ z2 ఆర్గ్యుమెంట్ ఇది ఈక్వల్ టు 180 ఇలా రాస్తాను. నేను ఇది జస్ట్ రివర్స్ రాశాను అనుకో, డైరెక్షన్ ఏమైనట్టు z1 మైనస్ z రాస్తే రెండింటికి ఒకటే డైరెక్షన్ వచ్చింది, అప్పుడు ఆర్గ్యుమెంట్ ఎవరు ఇక్కడ 0 తీసుకోవాలి, అప్పుడు మనకి మారిపోయే ఆన్సర్ ఉంటాయి. ఇంత క్లియర్ గా కూడా ఎగ్జామ్ లో ఇచ్చున్నారు, ఇంత యాక్యురేట్ కూడా ఇస్తున్నారు ఎగ్జామ్ లో. సో ఇట్లా రాసినా కూడా ఇదేనమ్మా, దీని అర్థం ఇదే. అంటే మన ఆర్గ్యుమెంట్ 180 అని చెప్పడానికి ఇలా కూడా రాయొచ్చు. ఆర్గ్యుమెంట్ 180 అని చెప్పి ఇవన్నీ కూడా దానికి సంబంధించి నువ్వు రాసే విధానం మారింది. ప్యూర్లీ రియల్ అని ఎలా రాయొచ్చు, ఆర్గ్యుమెంట్ 0 కానీ 180 కానీ వస్తే ప్యూర్లీ రియల్ అనే పదం వాడుకోవచ్చు. మీకు టెక్స్ట్ బుక్ లెవెల్లో కూడా ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, ఇట్లా ఇచ్చాను ఏదైనా నెంబరు z మైనస్ 1 ప్లస్ i బై z మైనస్ i అని ఇట్లా ఇచ్చాను. దీని ఆర్గ్యుమెంట్ గురించి చెప్తాను. ఆర్గ్యుమెంట్ ఇది ఈక్వల్ టు 0. హౌ టు క్యాలిక్యులేట్ లోకస్ ఈక్వేషన్. ఆర్గ్యుమెంట్ 0 అయిందంటే ఏ రాయాలి? ఇట్ ఈస్ డెఫినెట్లీ 2 rays represented by one complex number I that is equal to 0, 1. Another one is 1, I that is 1, 1. ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తూ నీకు ఏం రాయాలి? ఇప్పుడు ఆ లోకస్ ఏం రాసుకోవాలి? టువర్డ్స్ దిస్ లైన్ అండ్ టువర్డ్స్ దిస్ లైన్ ఇది రాయాలి. తప్పితే నువ్వు దీన్ని తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ 0 అయింది కాబట్టి డెఫినెట్ గా జాయినింగ్ దిస్ లోకస్ ఈక్వేషన్ వచ్చేటప్పుడు ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ లైన్ ఈక్వేషన్ ఎక్స్క్లూడింగ్ ద సెగ్మెంట్ బిట్వీన్ 1, 0, 0, 1 అండ్ 1, 1. ఈ మధ్యలో ఉన్న పార్ట్ వదిలేసి రాసుకోవాలి. అప్పుడు దీని ఈక్వేషన్ రాయమంటే రెండు పాయింట్లు ఆల్రెడీ 0, 1, 1, 1. Clearly line equation is y equal to 1. So locus equation is y equal to 1. But your locus is part of this line but not entire line. So part of this line is correct answer. Nothing is there. Locus equation is y equal to 1. ఈ locus equation ఏంటంటే దీంట్లో ఉన్న పార్టే కదా మీరు రెండు రేస్ కూడా ఏమీ లేనప్పుడు ఇది పెట్టు. ఒకవేళ పర్టికులర్ గా y equal to 1 అని ఇచ్చి పార్ట్ ఆఫ్ ఏ లైన్ y equal to 1 అని ఇస్తే ఏం రాయాలి? పార్ట్ ఆఫ్ ఏ లైన్ రాయాలా ఇది రాయాలా? నాట్ ఎంటైర్ లైన్ y equal to 1 రాస్తామా? ఓన్లీ రేస్ ఆఫ్ y equal to 1 అటువైపు ఇటువైపు వస్తుంది ఇది రాయాలి. అర్థమైందా? 0 అలా 0, 180 ఇస్తే రైట్ డౌన్ టోటల్ కంప్లీట్. అలా ఓన్లీ 180 ఇస్తే సెగ్మెంట్ జాయినింగ్ 0, 1 అండ్ 1, 1 లైన్ y equal to 1 సెగ్మెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ y equal to 1. తీసేసి ఇంకోటి ఏం అడగచ్చాం? ప్యూర్లీ రియల్ ఆఫ్ దిస్ అంటే అర్థమైంది? దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఈస్ ప్యూర్లీ రియల్ అని అడుగుతాం. ఆర్గ్యుమెంట్స్ ఏమైంది? 0 ఆర్ 180. అప్పుడు ఈ పాయింట్ తీసుకో లైన్ ఈక్వేషన్ రాసి దట్ ఇస్ యువర్ లోకస్ ఈక్వేషన్. ఎగ్జామ్ లో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూడాలి. ఆర్గ్యుమెంట్ ని బేస్ చేసుకుని రేషియో ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ తోటి జస్ట్ ఆర్గ్యుమెంట్ తోటి మనం చెప్పేది విధానం 0 గాని 180 గాని ఇప్పుడు రాస్తున్నాను. ఓన్లీ ప్లస్ ప్రైవేట్ రాస్తే ఆర్గ్యుమెంట్ ఈజ్ ఈక్వల్ ఎగ్జాక్ట్లీ π/2 ఆర్ దీని ఇంకో రకంగా అడగచ్చు. where z1 z2 are fixed purely imaginary another rasta purely imaginary means argument is one of them is π/2 ఇక్కడ purely imaginary రెండు వస్తాయి నేను రెండు రాసేస్తున్నా ప్లస్ ఆర్ మైనస్ π/2 ప్లస్ π/2 రాస్తే పాజిటివ్ y యాక్సిస్ మైనస్ π/2 రాస్తే నెగటివ్ y యాక్సిస్ so this is about z1 you have to rotate an angle of this is fixed and I am writing z here. సో z1 మీద రొటేట్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని దీని మీద రొటేట్ చేయమని నాకు రొటేషన్ ఇటువైపు కూడా పెట్టుకొని చెప్పొచ్చు. నేను రెండోది కూడా ఇక్కడ చూపిస్తున్నాను నీకు క్లియర్గా. దీని మీద రొటేట్ చేస్తాను. దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేస్తున్నా అంటే ఏ డైరెక్షన్ అమ్మ, ఇలా రొటేట్ చేస్తున్నా అంటే ఏ డైరెక్షన్, ఇది ఏ డైరెక్షన్ అయితే ఇలా రొటేట్ చేస్తున్నా అంటే అలా, ఇది యాంటీ క్లాక్
అటువైపు ప్రతి క్లాక్ ఇటువైపు ప్రతి యాంటీ క్లాక్ ఉంది. మరి ఈ రెండు పాసిబిలిటీస్ కరెక్టే. వెన్ Z1 Z2 ఆర్ ఇన్ దట్ ఆర్డర్. మనం కాంప్లెక్స్ మీద చెప్పొచ్చు, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్ లో ఉందని చూసుకోవచ్చు కదా. అలా చూసుకున్న తర్వాత ఇది పెడతా. ఇది ఫిక్స్ అవుతాం. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా రాసి చూపిస్తాను. ఇది క్లాక్ వైజ్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం రాద్దాం? ఇక్కడ 90 ఉందంటే అర్థమైందాం. ఇక్కడ ఎక్కడ తీసుకున్న 90 ఉంటుందంటే అర్థమైంది. Z can be moved in the same manner making 90. వాటి ఇక్కడ ఎలా వెళ్ళాం? సెమీ సర్కిల్ విత్ Z1 Z2 as ends of diameter. Z1, Z2 as ends of diameter. ఇది కూడా తీసుకుంటే ఏమవుతాం? సో ఎంటైర్ సర్కిల్. సో ప్లస్ 5/8 అండ్ మైనస్ 5/8 ఇస్తే ఎంటైర్ సర్కిల్ ఎక్స్క్లూడింగ్ ది ఎండ్స్. ఎందుకంటే Z1 అయినా డిఫైన్ అవ్వదు, Z2 అయినా డిఫైన్ అవ్వదు. ప్లస్ 5/8 ఇద్దాం, Z2 డిఫైన్ కాదు. మైనస్ 1 పెట్టాము, Z2 డిఫైన్ కాదు. 5/2 ఎక్స్క్లూడింగ్ ఈ పాయింట్స్ రాస్తాం జనరల్ గా. ఎందుకంటే రేషియో రాసినప్పుడు డినామినేటర్ 0 అవ్వకూడదు కాబట్టి ఒకటి చెప్తారు. సో ఎంటైర్ సర్కిల్ విత్ Z1 Z2 as ends of diameter ప్లస్ ఆర్ మైనస్ 5/2 ఇస్తే ఇక్కడ ప్యూర్లీ ఇమాజినరీ అని ఏం తీసుకోవాలి? Z1 Z2 ని ఎండ్స్ ఆఫ్ డయామీటర్ సర్కిల్ రైట్ డైరెక్ట్ గా. దానికి సర్కిల్ ఈక్వేషన్ తెలుసు కదా, Z1 Z2. ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా. Z minus 1 by Z minus I. Argument is equal to plus or minus 5/2. What is the locus of Z now? ఒక పాయింట్ ఎంత? 1, 0. ఇంకొక పాయింట్ 0, 1. This is equating to 0, 1. It is equating to 0, I, 0, 1. This is equal to Z1 and Z2. Now circle equation with 1, 0 and 0, 1 as ends of diameter. That is equal to x minus 1 into x minus 0 plus y minus 0 into y minus 1 is equal to 0. This is the circle equation with 1, 0 and 0, 1 as ends of diameter. Required. Only plus 5/2 ఇస్తే ఇక్కడ ఏం రాయాలి? మనం డైరెక్షన్ తీసేసుకొని సెమీ సర్కిల్ అని రాయాలి. మొత్తం రాయకూడదు, సెమీ సర్కిల్ అని రాయాలి. ఇంతవరకు ఇక్కడ ఆపుతున్నాను. అదే ఎగ్జాక్ట్ గా 0 కానీ 180 కానీ 5/2 మైనస్ 5/2 కాకుండా ఇంకా కేసులు ఉన్నాయి కదా మనకి. 0 to 5/2 ఒకటి, లేదా పై నుంచి 2π మధ్యలో ఉన్న. అట్లాగే నెగిటివ్ పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఆల్రెడీ రాసేయచ్చు. క్లాక్ యాంటీ క్లాక్ అయితే డిఫరెన్స్. రేపు రాద్దాం. వరకు ఆపుతున్నాం. ఎర్రర్ లిస్ట్ రాయండి. ఇప్పుడు చెప్పినట్టే ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగచ్చు. రేపు క్లాస్లో అయినా రేపు అడిగినా ఇబ్బంది లేదు. ఇవాళ డౌట్స్ రేపు అడిగినా ఇబ్బంది లేదు. ఈ వారం అన్ని సొల్యూషన్స్ పెట్టినట్టున్నారు. ఇంకేమైనా అర్థం కాకపోయినా వాటిలో రాకపోతే పెట్టచ్చు. ఎర్రర్ లిస్ట్ రాయండి. సెకండ్ వాళ్ళు కంపల్సరీ రాయాల్సింది మెయిన్స్ కంపల్సరీ, అడ్వాన్స్ నీ ఇష్టం. కంపల్సరీ రాయాల్సింది అడ్వాన్స్, మెయిన్స్. మిగతా వాళ్ళు సెక్షన్ 1 వాళ్ళు మొత్తం రాయండి. రేపు చూద్దాం మిగతాయి. ఇంకేమైనా ఉన్నాయా? పెండింగ్ ఉన్నాయి. రేపు ఈ ఆర్గ్యుమెంట్ మీద కొద్దిగా ఆర్గ్యుమెంట్ మీద రాసి ప్రాబ్లమ్స్ లోకి వెళ్తాం. రేపు కొద్దిగా డిస్కషన్ ఉంటుంది, దాంతో ఎండ్. ఎవరో చాట్లు పెట్టారు. రీతం ఇప్పుడు ఓకే సార్, క్లారిటీగా ఉంది. అనురాగ్ ఏందే ఏతున్నాయింది? వేస్తున్నానా? వాటి వేస్తున్నా తింటున్నామైంది. ఇంట్లో కూర్చొని. అనురాగ్, మిస్టర్ అనురాగ్ అన్నాడు. అనురాగ్ ఏదో రాశావు ఇంట్లో. సరే ఏం చేస్తున్నారు?